వెల్కమ్ టు దిక్సూచి. 10th ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు హోటల్ మేనేజ్మెంట్ లో గల అవకాశాల గురించి మనతో మాట్లాడేందుకు గెస్టో క్యాలనరీ అండ్ హాస్పిటల్ అకాడమీ ప్రిన్సిపాల్ రవికుమార్ గారు, అలాగే సీనియర్ ఫ్యాకల్టీ విజయ్ గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. రవికుమార్ గారు, అలాగే విజయ్ గారు. 10th ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు హోటల్ మేనేజ్మెంట్ లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? ఈ రోజుల్లో మనం చూస్తే అండి, 10th పాస్ అయిన తర్వాత ఇంటర్లో వెళ్ళాలంటే ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ ప్రోగ్రామ్స్ అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాకపోతే ఒక ప్రొఫెషనల్ గా వెళ్ళాలి అంటే జస్ట్ మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అందులో హోటల్ మేనేజ్మెంట్ అనేది కూడా మంచి ప్రోగ్రామ్ అండి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన విద్యార్థికి 100% ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ కోర్స్ లో వాళ్ళకి లైఫ్ స్కిల్స్ అనేది నేర్చుకుంటారు. సో ఈ లైఫ్ స్కిల్స్ లో వాళ్ళకి లైఫ్ లాంగ్ గా ఉపయోగపడే కోర్స్ ఇది. అండ్ సబ్జెక్ట్ కూడా ఎలా తీర్చిదిద్దుతారంటే లైక్ స్టూడెంట్ అతను ప్రాక్టికల్స్ ఎక్కువ నేర్చుకుంటాడు. సో హోటల్ మేనేజ్మెంట్ ఒక మంచి కోర్సు. లైక్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కానీ లేదా ఇంటర్ అయిపోయినాక డిగ్రీ ప్రోగ్రామ్ కానీ వాళ్ళు చేయవచ్చు అండి. ఓకే, మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు మీరు? మాది గెస్టో అండ్ క్యాలనరీ హాస్పిటాలిటీ అకాడమీలో అండి వచ్చి 10th అయిపోయిన తర్వాత మన ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. దెన్ ఇంటర్ అయిపోయిన విద్యార్థులకి BSc ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పని 3 years డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నామండి. వీటితో పాటు ఇంటర్ అయిపోయిన విద్యార్థులకి వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళాలని చెప్పిన ఇంట్రెస్ట్ ఉంటే గానీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఓకే విజయ్ గారు, మీరు చెప్పండి, హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి కనీస అర్హత ఏంటి? లైక్ 50% పర్సంటేజ్ ఉంటే చాలండి. నార్మల్ గా చదివినా పర్లేదు. అండ్ స్టూడెంట్ మినిమం స్కిల్స్ ఉంటే సరిపోతుంది. దీంట్లో లైక్ బ్యాక్గ్రౌండ్ 70-80% ఉండవలసిన అవసరం లేదు. లైక్ మ్యాథమెటిక్స్ అంటే భయము, లేకపోతే సైన్స్ అంటే భయము, లేకపోతే కెమిస్ట్రీ ఇవన్నీ చదవలేము, మాకు ఇంకా చదువు కష్టం అనుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అన్ని విధాలా కూడా ఇక్కడ సోర్సెస్ ఉన్నవి. 100% జాబ్స్ ఆఫర్ చేస్తుంది అకాడమీ, గెస్టో అకాడమీ. ఓకే, ఈ కోర్సు చేయాలనుకున్న వాళ్ళకి వయోపరిమితి అన్న ఉందా? నో సార్. లైక్ 10th పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ +2 వచ్చి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తరఫున 2 years కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే IHO అంటారు. కోర్స్ అయిన వెంటనే జాబ్ వస్తుంది సార్. 6 months ట్రైనింగ్ తర్వాత జాబ్ గ్యారంటీ ఉంటుంది సార్. ఓకే సార్, ఈ రంగంలో ఆడవారికి ప్రాధాన్యత ఎలా ఉంది? మన హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అండి ఆడవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ రోజుల్లో చూస్తే గానీ లైక్ మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి గ్రోత్ బాగా ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లలకి వాళ్ళ ఇంట్లో నుంచి ఎగ్జాంపుల్ మన కల్చర్లో చూస్తే మన కల్చర్ వాళ్ళకి లైక్ సిన్సియారిటీ అనేది, ఒబీడియంట్ అనేది ఇంట్లో నుంచే నేర్పిస్తారు. సో మనకు వచ్చి ఈ రంగంలో కావాల్సిన మెయిన్ ఇంపార్టెన్స్ అది. వాటితో పాటు పేషెన్సీ అనేది ఆడవారికి ఉన్న లక్షణం అది. సో పేషెన్స్ ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఈ రంగంలో చూస్తే మాత్రం ఈ రోజు మనకి లైక్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంది గర్ల్స్ కి. అండ్ అలాగే వాటితో పాటు వాళ్ళకి గ్రోత్ కూడా తొందరగా ఫాస్ట్ గా ఉంటుందండి. ఓకే, ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయండి? 100% సార్. లైక్ MNCs, మల్టీనేషనల్ కంపెనీస్ లో కానీ, లేకపోతే రైల్వేస్ లో, హాస్పిటల్స్ లో, లేకపోతే 5 star హోటల్స్, లేకపోతే 7 star హోటల్స్, అన్ని విధాలా కూడా ఈ దాంట్లో అని కాకుండా అన్ని సొసైటీస్ లో కూడా హోటల్ మేనేజ్మెంట్ మాక్సిమం పార్ట్ తీసుకుంటుంది. మెయిన్లీ ఎయిర్లైన్స్, ఎయిర్ హోస్టెస్ ఇటువంటి వాటిలో కూడా మెయిన్ పార్ట్ తీసుకుంటుంది సార్. ఓకే సార్, ఈ మధ్య కాలంలో ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరి ఇటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి కోర్సులు ఆఫర్ చేస్తారు? ఇలాంటి స్టూడెంట్స్ కి అండి ఇప్పుడు వీళ్ళకి మెయిన్ కారణం ఏంటంటే ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ పేరెంట్స్ ఒత్తిడి వల్ల, లైక్ పేరెంట్స్ ఏంటంటే ఎంపీసీ తీసుకోండి, ఎంఈసీ తీసుకోండి, వాళ్ళ ఒత్తిడి వల్ల స్టూడెంట్స్ కూడా సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. సో ఆ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి అప్ టు ద మార్క్స్ రాకపోవడం వల్ల వాళ్ళకి లైక్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ లో ఏంటి అంటే లైక్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సంబంధించిన సబ్జెక్ట్ ఏమీ ఉండదు. కంప్లీట్లీ సబ్జెక్ట్ వచ్చి డిఫరెంట్ గా ఉంటుందండి. అండ్ మీకు చెప్పాను కదా, కంప్లీట్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అనమాట. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ లో 70% ఆఫ్ ప్రాక్టికల్స్ ఉంటాయి, 30% ఆఫ్ థియరీ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ కోర్సెస్ లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్స్ అనేవి వాళ్ళ లైక్ లైఫ్ లాంగ్ స్కిల్ కాబట్టి వాళ్ళు మంచిగా గ్రూమప్ అవ్వి లైక్ ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే ఓకే అండి, మనకు కాలర్ లైన్ లో ఉన్నారు. కుకట్పల్లి నుంచి రాజేష్ గారు మాట్లాడండి. హలో రాజేష్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. హలో చెప్పండి సార్. నా పేరు రాజేష్ అండి. చెప్పండి రాజేష్ గారు. అది యాక్చువల్లీ నేను హోటల్ మేనేజ్మెంట్ 1.5 year చేశానండి. ఓకే, చేస్తే ఇది యాక్చువల్లీ ఏంటంటే మనం డిస్కనెక్ట్ అయిందంటే మనకు సబ్జెక్ట్స్ ఉంటేనే మనము గ్యాప్ వచ్చేసింది. ఓకే అండి, దీనికి ఎలా మళ్ళీ దీనికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి రాజేష్ గారు మీకు?
హోటల్ మేనేజ్మెంట్ 1.5 year కోర్స్ తర్వాత లైక్ ఎన్ని డేస్ గ్యాప్ చేసుకున్నారు మీరు? ఒక 3 years అయింది సార్. 4 years గ్యాప్ అయింది అంటున్నారు కదా. సో మీకు 4 years గ్యాప్ లో ఏంటంటే మీకు కంప్లీట్ గా ప్రాక్టికల్స్ నుంచి మీరు పక్కకున్నారు, అవే ఉన్నారు కాబట్టి ప్రాక్టికల్ గా చేయాలంటే కూడా మీకు చాలా కష్టం అవుతుందండి. సో మీరు ఏంటంటే మీరు 1 year ప్రోగ్రామ్ కానీ ఏదైనా షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ చేసి లేకపోతే మీ ఇంట్రెస్టెడ్ డిపార్ట్మెంట్స్ లో లైక్ సర్వీస్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ కానీ, హౌస్ కీపింగ్ కానీ ఏదన్నా మీకు ఇంట్రెస్టెడ్ డిపార్ట్మెంట్ మీ స్పెషలైజేషన్ లో మా కాలేజ్ లో 6 months ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కూడా మీకు ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకే, మరో కలర్ హైదరాబాద్ నుంచి క్రాంతి లైన్ లో ఉన్నారు. క్రాంతి మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నేను మా మరిది గారు అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి మాట్లాడడం రాదు. సరే అండి. డఫ్ అండ్ డమ్ స్టూడెంట్ అబ్బాయి. ఇప్పుడు ఇంటర్ ఒక సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు కానీ ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది అబ్బాయికి. ఆ అబ్బాయి ఏమన్నా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఏమైనా చేయడానికి ఎలిజిబుల్ అవుతాడా? అబ్బాయి కొంచెం స్పీకింగ్ ప్రాబ్లం ఉన్నది. అదే మేడం, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ లో అంటే మీరు చెప్పారు కదా డెఫ్ అండ్ డమ్ అని. సో హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో ఏంటంటే లైక్ కంపల్సరీ మాట్లాడాలా అండి. సో ఇది కంప్లీట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అండ్ ఆన్ జాబ్ లో ఉంటారు ఎప్పుడు పిల్లలు. సో అతనికి అర్హత లేదండి. వెరీ సారీ. ఓకే సార్, ఈ కోర్సు చేసే వారికి ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడాలని అంటారు కదా, అంటే తెలుగు మీడియం వారికి ఎటువంటి ప్రిఫరెన్స్ ఉంది? వాళ్ళకి ఎటువంటి కోర్సులు మీరు ఆఫర్ చేస్తుంటారు? మా కాలేజ్ లో ఉంది లైక్ అరౌండ్ 40 to 50% తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారండి. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఏం లేదు. పిల్లలకి చదువుకునే పట్టుదల ఉంటే కానీ లైక్ వాళ్ళకి నేర్చుకునే శ్రద్ధ ఉంటే కానీ వాళ్ళు ఈజీగా కోపప్ అవుతారండి. సో వీళ్ళకి ప్రాక్టికల్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అనే పాటు వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తాం. సో మా కాలేజ్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి లైక్ వాళ్ళకి కంప్లీట్ సబ్జెక్ట్ నేర్పేయకుండా లైక్ ఓరియంటేషన్ క్లాస్ అని చెప్పి ఫస్ట్ 2 months వీళ్ళకి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసి దెన్ సబ్జెక్ట్లోకి వెళ్తామండి. సో అలా తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా లైక్ వాళ్ళ కోర్స్ అయిపోయేలోపు 100% ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు అండ్ దిల్ బి పుట్టింగ్ అప్ దెమ్సెల్వ్స్. సార్, మరో కలర్ కరీంనగర్ నుంచి మహేష్ లైన్ లో ఉన్నారు. మహేష్ గారు మాట్లాడండి. హలో సార్, నేను 10th అయిపోయానా? హలో, నేను 10th అయిపోయానండి. ఓకే. నేను 10th పాస్ అయినానండి. 8.0 మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఎప్పుడైపోయిందండి 10th మీది? ఇప్పుడు ఇయర్ అండి. ఇయర్ అయిపోయిందా? ఓకే, 10th అయిపోతాయండి. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ కోర్స్ చేయొచ్చండి. మన ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మనకి 2 years ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు, ఇంటర్మీడియట్ అండ్ హోటల్ ఆపరేషన్స్. సో ఈ ప్రోగ్రామ్ మీరు చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మీకు జాబ్ ప్లేస్మెంట్ ఉంటుందండి కాలేజ్ నుంచి. మీరు కనుక మా హైదరాబాద్ లో మా కాలేజ్ ఉందండి, అక్కడికి వస్తే మీకు మా కౌన్సిలర్ ఒక హాఫ్ అవర్ కౌన్సిలింగ్ ఇస్తారు. దెన్ కౌన్సిలింగ్ తర్వాత మీకు ఫీజ్ డీటెయిల్స్, దెన్ కోర్స్ డీటెయిల్స్ అన్ని చెప్తారండి. ఓకే సార్, మరో కలర్ వరంగల్ నుంచి ఇలియాస్ లైన్ లో ఉన్నారు. ఇలియాస్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్, నా పేరు ఇలియాస్. నమస్కారం అండి, చెప్పండి. నేను ఒక తెలుగు మీడియం విద్యార్థినండి. నాకు ఇంగ్లీష్ రాదు, మరి నేను దాన్ని హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చా అండి? ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటండి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చేస్తున్నారా అండి ఇప్పుడు? సో మరి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంటర్ ఇక్కడ డిస్కంటిన్యూ చేసి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? సెకండ్ ఇయర్ తర్వాత చేద్దాం అనుకున్నాను. ఓకే ఇలియాస్ గారు, సెకండ్ ఇయర్ తర్వాత చేద్దాం అనుకుంటున్నారు కదా. సో 1 year టైం మీకు ఉందండి. ఈ 1 year లో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి కొంచెం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోండి. సో దాని తర్వాత మీకు ఏమైనా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చండి. ఓకే సార్, ఇప్పుడు ఒక బ్రేక్ లోకి వెళ్తాం. దిక్సూచిలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.